నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. మనం చిరంజీవి సార్ ఎకానమీ బుక్లో నుంచి ఆర్థిక సంస్కరణలు అనేటటువంటి టాపిక్ని ఇండియన్ ఎకానమీ సిలబస్లో భాగంగా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా మనం గత వీడియోలో ఈ ఆర్థిక సంస్కరణల యొక్క ఇంట్రడక్షన్ చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం 1991లో ఆర్థిక సంస్కరణలు అనేవి తీసుకొచ్చాం. ఈ ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి ముందు మన భారతదేశంలో మనం అనుసరించినటువంటి విధానాలు అనేవి, ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఆర్థిక సంస్కరణలు 1991లో తీసుకురాకముందు ఏం జరిగిందంటే, మనం సామ్యవాద ఆర్థిక వ్యవస్థని అవలంబించడం అనేది జరిగింది. దానితో ఎక్కువగా ప్రభుత్వ రంగ ఆధిక్యత అనేది ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఈ సామ్యవాద ఆర్థిక వ్యవస్థను అవలంబించడం వలన మనం ప్రైవేట్ వ్యవస్థని నియంత్రించి ప్రభుత్వ రంగాలని ప్రోత్సహించడం అనేది జరిగింది. అలా మనం మొట్టమొదటి అంశంగా మనం చూసుకున్నట్టుగైతే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థని అవలంబించడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థే, కాకపోతే కొంత ప్రైవేట్ వ్యవస్థకి నియంత్రణ లేకుండా కొంత స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ టైంలో మాత్రం పేరుకే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, కానీ ప్రభుత్వ రంగ పాత్ర అనేది, ప్రభుత్వ రంగ ఆధిక్యత అనేది ఎక్కువగా ఉండేది. అలా మనకి 1948లో చేసినటువంటి మొదటి పారిశ్రామిక తీర్మానం అనేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి పునాది వేయడం అనేది జరిగింది. భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి పునాది వేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 1956లో చేసినటువంటి రెండవ పారిశ్రామిక తీర్మానం కూడా భారతదేశంలో ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ బలపడడానికి ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మన భారతదేశంలో ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వడం అనేది జరిగింది. రెండవ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ప్రభుత్వ రంగ ఆధిపత్యం. ప్రభుత్వ రంగ ఆధిపత్యం మన భారతదేశంలో ఈ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టక ముందు ప్రభుత్వ రంగం యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉండేది. అంటే ప్రైవేట్ రంగాన్ని నియంత్రణలో ఉంచి మనం ఈ ప్రభుత్వ రంగాన్ని ఎక్కువగా ప్రోత్సహించడం అనేది జరిగింది. అలా మనకి 1951-52 నాటికి భారతదేశంలో 5 పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ 5 మాత్రమే ఉండేవి. అవి ఎంత పెట్టుబడితో అంటే 25 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉండేవి. అదే మనకి 1991-92కి వచ్చేటప్పుడు ఇవి 237 పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనేవి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ఉన్నాయి. ఈ 237 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు కనుక మనం చూసుకున్నట్టుగైతే 1,18,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అనేవి ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి విపరీతంగా పెరిగి ప్రైవేట్ రంగ సంస్థలు అనేవి నియంత్రణలోకి వెళ్ళడం అనేది జరిగింది. అలాగే మనకి ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను మనం అవలంబించామని చెప్పుకున్నాం. అలా మనకి 1956లో మనకి ఇన్సూరెన్స్ కంపెనీలు జాతీయం చేసేయడం అనేది జరిగింది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఎల్ఐసిని ఏర్పాటు చేసి మిగతా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేట్ ఆధీనంలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నింటినీ కూడా జాతీయం చేసేయడం అనేది జరిగింది. అదేవిధంగా 1969లో మనకి 14 బ్యాంకులని జాతీయం చేయడం అనేది జరిగింది. అంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులన్నింటిని కూడా జాతీయం చేశారు. అలాగే 1972లో మనకి జనరల్ ఇన్సూరెన్స్ యాక్ట్ని చేసి వాటిని కూడా జాతీయం చేసేయడం అనేది జరిగింది. అలాగే 1980లో కూడా మనకి 6 బ్యాంకుల్ని జాతీయం చేయడం అనేది జరిగింది. ఈ విధంగా భారతదేశం అనేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అవలంబించింది. తర్వాత ప్రభుత్వ రంగ ఆధిక్యత కానీ మనం చూసుకున్నట్టుగైతే 1951 వచ్చేటప్పటికి 1951-52కి వచ్చేటప్పటికి మనకి ప్రభుత్వ రంగ ఆధీనంలో 5 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉండి అవి 29 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉంటే 1991-92కి వచ్చేటప్పటికి ఇవి 237 పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ప్రభుత్వ రంగ సంస్థలనే ఉన్నాయి.
ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న పెట్టుబడులు కానీ మనం చూసుకున్నట్లయితే 1,18,000 కోట్ల రూపాయలతో ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా మూడో అంశం కానీ మనం చూసుకున్నట్లయితే ప్రైవేటు రంగ నియంత్రణ. ప్రైవేటు రంగ నియంత్రణ. ఈ ప్రైవేటు రంగాన్ని నియంత్రించడం అనేది జరిగింది. ఎందుకోసం? మనం ఈ సామ్యవాద ఆర్థిక వ్యవస్థను అవలంబించి పబ్లిక్ సెక్టార్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయడం కోసం మనం ఈ ప్రైవేట్ సెక్టార్ని నియంత్రించడం అనేది జరిగింది. దీనికోసం మనం కొన్ని చట్టాలు కూడా చేసుకొచ్చాం. వాటికి 1951లో మనకి IDRA చట్టాన్ని చేయడం అనేది జరిగింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని చేసి మనకి పరిశ్రమలు ఏమైనా స్థాపించాలంటే మనకి PLQ పద్ధతిని తీసుకొచ్చారు. పర్మిట్స్ అదేవిధంగా లైసెన్సింగ్ కోటా విధానాన్ని తీసుకొచ్చి వీటిని నియంత్రించడం అనేది జరిగింది. పరిశ్రమల ఏర్పాటుకి అనేది చాలా కఠినంగా నియమ నిబంధనలు అనేది రూపొందించడం అనేది జరిగింది. అలాగే మనకి 1969వ సంవత్సరంలో మనకి MRTP చట్టాన్ని కూడా చేయడం అనేది జరిగింది. మోనోపోలిస్టిక్ రెగ్యులేషన్ అండ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. మోనోపోలిస్టిక్ రెగ్యులేషన్ అండ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అనేటటువంటి ఈ యాక్ట్ని చేసి మనకి మోనోపోలీ వ్యవస్థని, అంటే ఏకస్వామ్య వ్యవస్థ, అంటే ఏదైనా ఒక సంస్థ అనేది ఏకస్వామ్యం, ఒకే అమ్మకందారుడు ఉండి ఉత్పత్తిదారుడు ఉండి కొనుగోలుదారులు అనేక మంది ఉంటారు. అంటే ఈ అమ్మకందారుడు వాడికి నచ్చినట్టుగా రేట్లు అమ్ముకోవచ్చు, లేదంటే వాడికి నచ్చినోడికి అమ్ముకోవడం అని ఇలా చేస్తూ ఉంటాడు. సో దాన్ని నియంత్రించడం కోసం మనకి 1969లో MRTP చట్టాన్ని తీసుకొచ్చి అంటే భారీ పరిశ్రమలు ఒకరి చేతిలో ఒకరి దగ్గరే కేంద్రీకృతం అయి ఉండకుండా మనకి నియంత్రించడం అనేది జరిగింది. ఆ విధంగా మనకి ఈ ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ అంశంగా మనం చూసుకున్నట్లయితే పెట్టుబడులు మరియు మూలధనం. అంటే విదేశీ పెట్టుబడులు మరియు మూలధనం. ఈ విదేశీ పెట్టుబడులు కూడా ఎంకరేజ్ చేయలేదు. అంటే విదేశీ పెట్టుబడులు అనేవి భారతదేశంలో స్థాపించినటువంటి సంస్థల్లో విదేశీ పెట్టుబడులు అనేవి 50% కంటే లోపే ఉండాలి. అదేవిధంగా ఆ పరిశ్రమల యొక్క పెత్తనం అంటే మనకి భారతీయుల చేతుల్లోనే ఉండాలి, యాజమాన్యం అంతా భారతీయుల చేతుల్లోనే ఉండాలి అనేటటువంటి ఇటు కండిషన్లను పెట్టాము. ప్రస్తుతం అయితే మన భారతదేశంలో ఉన్న అనేక సంస్థల్లో FDIని 100% మనం అనుమతించడం అనేది జరిగింది. కానీ ఆ టైంలో మాత్రం మనకి 50 లోపే ఉండాలి, యాజమాన్యం మాత్రం భారతీయుల చేతుల్లోనే ఉండాలి అనేటువంటి ఇటువంటి కండిషన్లు పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశం గారు మనం చూసుకున్నట్లయితే విదేశీ వ్యాపారం. విదేశీ వ్యాపారం ఆ టైంలో మనం విదేశీ వ్యాపారం ఎలా ఉండేదంటే, మనం ఇప్పుడైతే ఏ దేశాలను ఏం చేస్తాయంటే విదేశీ వ్యాపారం మన దగ్గర లేని వాటిని దిగుమతి చేసుకుంటాయి, మన దగ్గర ఎక్కువ ఉన్న వాటిని ఇతర దేశాలకి ఎగుమతి చేయడం అనేది అలాగే చేస్తాయి. లేదా మన దగ్గర ఉన్నవి కూడా ఇతర దేశాల నుంచి కొని తెచ్చుకుంటే తక్కువకు వస్తే, అంటే ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 1000 రూపాయలకు ఒక వస్తువు తయారైంది, అదే వస్తువుని వేరే అమెరికా నుంచో చైనా నుంచో మనం దిగుమతి చేసుకుంటే మనకు 500కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నాయంటే ఇక్కడ ఈ ఉత్పత్తి అనేది తక్కువగా చేసి దిగుమతిని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకోసం ఇక్కడైతే 1000 రూపాయలు అవుతుంది, అక్కడి నుంచి 500కే వచ్చేస్తుంది కదా. ఇలా అన్ని దేశాలు కూడా, ఇదే భారతదేశమనే కాదు, సో ఇలా చేస్తూ ఉన్నాయి. కానీ ఆ టైంలో ఏం చేశారంటే ఈ దిగుమతి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించారు. అంటే ఈ పెన్ అనేది ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని మనం ఎందుకు దిగుమతి చేసుకుంటాం, దాన్ని ఇక్కడే తయారు చేసేటటువంటి పరిశ్రమల్ని స్థాపిద్దాం అనేటువంటి ఎంకరేజ్మెంట్ చేశారు. దాంతో ఇతర దేశాల నుంచి వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కావచ్చు, మూలధనం కావచ్చు, యంత్ర సామాగ్రిని మనం దిగుమతి చేసుకోవాల్సి వచ్చి మన ఇది కరెన్సీ నిల్వలు అనేవి, మన విదేశీ మార్క నిల్వలు అనేవి తగ్గిపోవడం అనేది జరిగింది, ఇతర దేశాలకి అవన్నీ దిగుమతి చేసుకుని ఇచ్చేయడం వల్ల. సో అలా మనకి దిగుమతి ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించడం అనేది జరిగింది. అలాగే ఈ వ్యాపారం అంతర్జాతీయ వ్యాపారం చేయడానికి కూడా ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అది మనకి 1956లో స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్.
స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది 1956లో. దీన్ని అంటే ఇతర దేశాలతో విదేశీ వాణిజ్యం చేయడానికి దీనికి అనుమతి ఇచ్చి ఇది ఒక నోడల్ సంస్థగా మనకి ఏజెన్సీగా దీన్ని ఏర్పాటు చేసేయడం అనేది జరిగింది. అలాగే 1963లో మైన్స్ అండ్ మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఇలా మనకి 1963లో మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేయడం అనేది ఇవి కూడా ఈ ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి అంటే ఇతర దేశాలతో మనకి ఎగుమతులు దిగుమతి చేయడానికి వాణిజ్యం చేయడానికి వీటికి మాత్రమే పర్మిషన్లు ఇచ్చి మనకి మిగతా వాటిని నియంత్రించడం అనేది జరిగింది. అలాగే మనకి ఈ విదేశీ మారకం అనేది ఎవరు పడితే వాళ్ళు చేయకుండా 1973లో మనకి 1973లో ఫెరా చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ విదేశీ మారకాన్ని ఎవరు పడితే వాళ్ళు చేయకుండా దీన్ని నియంత్రించడం కోసం మనకి ఈ ఫెరా చట్టాన్ని కూడా తీసుకొచ్చి మనకి విదేశీ వ్యాపార విధానంలో కూడా ప్రభుత్వ రంగం యొక్క ఆధిక్యతని తీసుకురావడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఈ 1991 ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అనేవి ఈ విధంగా ఉన్నాయి. అది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అవలంబించాం. అదేవిధంగా ప్రభుత్వ రంగం యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంది. అలాగే ప్రైవేట్ రంగాన్ని నియంత్రించి ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించడం ఇందుకోసం సామ్యవాద ఆర్థిక వ్యవస్థ విధానాన్ని అనుసరించాం కాబట్టి అదేవిధంగా విదేశీ పెట్టుబడుల మూలధనాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయకుండా మనం నియంత్రించడం అనేది జరిగింది. అలాగే విదేశీ వ్యాపార విధానాన్ని కూడా మనం దిగుమతి ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించడం అనేది జరిగింది. ఈ విధంగా భారతదేశంలో 1991కి ముందు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ముందు పరిస్థితులు అనేవి ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ విధంగా ఉన్నటువంటి ఆర్థిక విధానాల వలన ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి చెడు జరిగింది మనం కాబట్టి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టుకోం. సో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి దోహదం చేసినటువంటి అంశాలు ఏమున్నాయి అనేవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.